హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే సంచి అండ్ బియ్యం సంచి ఇంకా నా పాత కుర్తీ అయితే తీసుకున్నాను. వాటితో నేనైతే ఈరోజు స్టోరేజ్ బ్యాగ్ అయితే చేద్దామని ట్రై చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే మనం బియ్యం సంచి ఉంటుంది కదా, దాన్ని అయితే వెడల్పులో కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి, పొడుగులో కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. అంటే వెడల్పు ఒక 20 ఇంచెస్ తీసుకుంటే పొడవు వచ్చేసి ఒక 30 ఇంచెస్ అలా తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది కట్ చేసుకున్నాను కాబట్టి దీంతో చేస్తున్నాను. ఇప్పుడు మనం రైస్ బ్యాగ్ కంటే ఒక 2 ఇంచులు ఈ కుర్తీ అనే దాన్ని మనమైతే ఎక్కువ తీసుకోవాలి. ఇటు సైడ్ 2 ఇంచులు, అటు సైడ్ 2 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మనం ఎడ్జెస్ అనేవి లోపలికి మలుచుకొని కుట్టు వేసుకుంటాం కాబట్టి అలాగా మలుచుకోవాలి. ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకొని మలుచుకొని పిన్స్ అయితే కొట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఏం సూది దారం యూజ్ చేయట్లేదు. సూది దారం లేకుండా స్టోరేజ్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. స్టోరేజ్ బ్యాగ్ ఎలా అంటే ఓన్లీ మనం పిన్స్ ఉంటాయి కదా, పిన్ పంచ్ స్టాప్లర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటాయి నార్మల్గా. స్టాప్లర్తో నేనైతే ఇవన్నీ పిన్ చేస్తున్నా. చూడండి, ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనమైతే పిన్స్ అయితే కుట్టేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని రీయూజ్ ఐడియాసే ఉంటాయి. మీకు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇలాగ నేను చూపించిన విధంగా పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. 2 వైపులా ఇలాగే కొట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పిన్స్ కొంచెం దగ్గరగా కొట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ గ్యాప్స్ ఉంటే క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలాగ 2 వైపులా పిన్స్ కొట్టేసుకున్న తర్వాత మనమైతే మధ్యలోకి మడుచుకోవాలి. తర్వాత ఒక 3 ఇంచెస్ వెడల్పు, 3 ఇంచెస్ పొడుగుతోని లాస్ట్ ఎడ్జెస్ దగ్గర అయితే మనమైతే కట్ చేసుకోవాలి. తర్వాత ఈ సైడ్స్ ఉంటాయి కదా, ఇవి సమానంగా కట్ చేసుకొని పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా సమానంగా పెట్టుకొని పిన్స్ అయితే కొట్టేసుకోండి. దగ్గర కొట్టుకోవడం వల్ల మన క్లాత్ అనేది బయటకి రాకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. తర్వాత 2 సైడ్ల కొట్టుకున్న తర్వాత వాటిని అయితే ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దాన్ని ఫోల్డ్ చేసి ఇలాగా స్ట్రైట్గా పెట్టేసి మళ్ళీ పిన్స్ అయితే కొట్టుకోవాలి. చూడండి, 2 వైపులా ఇలా కొట్టుకున్నాక మనం బ్యాగ్ని అయితే రివర్స్ తీసేసుకుందాము. రివర్స్ తీసేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. సూది దారంతో కానీ మిషన్తో కానీ పని లేకుండా ఇంట్లో ఈజీగా మనమైతే స్టోరేజ్ బ్యాగ్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఇలాగ స్టోరేజ్ బ్యాగ్ రెడీ చేసుకుంటే మనకైతే ప్లేస్ అనేది చాలా సేఫ్ అవుతుంది. కబోర్డ్స్లలో ఇంకా బీరువాలలో మనకైతే బట్టలు పెట్టుకోవడం వల్ల కొంచెం ఎక్కువ అయిపోయిన బట్టలన్నీ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తాం కదా, ఇందులో పెట్టుకోవడం వల్ల ప్లేస్ అనేది మనకి సేవ్ అవుతుంది. ఇందులో బట్టలు ఎక్కువ పడతాయి. మళ్ళీ దీనిపైన ఇంకా మనం బట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా ఒక 3-4 రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న బట్టలు లేదా డైలీ వేర్ బట్టలు ఏవైనా మనం ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగ అయిపోయిన తర్వాత ఎడ్జెస్ కింద పట్టుకొని పైన కూడా అలాగ 4 సైడ్స్ పిన్ చేసుకోండి. చూడండి, స్టోరేజ్ బ్యాగ్ ఎంత బాగా రెడీ అయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, ఈజీగా మనం తీసుకోవచ్చు. బట్టలు పెట్టుకున్న వాటిని ఈజీగా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలాగా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.